ఆయనకి ఫస్ట్ బిగినింగ్లో నేను 10 ఏళ్ళప్పుడు హై స్కూల్లో బ్రహ్మయ్య గారు వెంకటసుబ్బయ్య గారు వీళ్ళిద్దరే ఎప్పుడు ఏ ఫంక్షన్కైనా వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ ఇంటరాక్షన్ ఆయన స్పీచెస్లో పిల్లల్ని మీరు హ్యాండ్ రైటింగ్ దస్తులు బాగా చేయండి అని చెప్తూ ఉండేవాళ్ళు. అని చెప్పి ఆయన ఒక జోకులాగా చెప్పేవాడు. వాళ్ళ అరుగు మీద వాళ్ళ ఆవిడ పొరిగింటి ఆవిడ కూర్చున్నారంట. పొరిగింటి ఆవిడతో అందంట, మా ఆయన రాసింది ఎవరికి అర్థం కాదు, అంటే దస్తూరి బాగుంటుంది. వాళ్ళ ఆవిడ అందంట, మా ఆయన రాసింది ఆయనకే అర్థం కాదన్న. అందుకని దస్తూరి బాగా నేర్చుకోండి అని జోక్గా చెప్పేవాళ్ళు. తర్వాత ఎక్కువ ఇంటరాక్షన్ నా పెళ్ళి అయినాక 1 year 1.5 years జరిగింది. కృష్ణాబాయి గారు, తుమ్మల కృష్ణాబాయి గారితో ఆయనకి బాగా పరిచయం ఉంది. ఆమె వచ్చి ఇక్కడ ఆయన రాసిన వాటికి చక్కని దర్శకులతో రాసి పెట్టు, ఆయన నాన్నగారిని పిలుచుకోవడం అట్లా చేసేవారు. ఆ పరిచయంతో ఆమెతో పాటు మా ఆవిడ కూడా చిన్నపిల్లలాగా వచ్చి ఇక్కడ వచ్చేదంట. సో నా పెళ్ళైనప్పుడు ఇది కూడా జోక్గా అంటుండేవాళ్ళు. ఆయన గంటపాలెం వెళ్తున్నానంటే నేను కూడా వస్తాను. మీరు నేను బిజీగా ఉంటానండి అని చెప్పేవాడిని. ఖాళీ ఉన్నప్పుడు నీకు కంపెనీ ఇస్తాను. ఇంకా ఇటువంటి అంటే సమాన వయస్కులాగా జోకులు వేస్తూ ఉండేవాడు ఆయన. అట్లాగే రాత్రి పూట నిద్ర పట్టాలంటే చిట్కా అనేవాడు ఆయన. ఏంటంటే చెప్పొచ్చు, ఇదంతా చెప్పొచ్చు కదా. రాత్రి పూట నిద్ర పట్టాలంటే సెక్స్ అన్న కావాలంట, లేకపోతే పుస్తకాలను చదవాలి. సభ చెప్తుండేవాడు. తర్వాత నేను అమెరికా వెళ్ళేటప్పుడులాగా కాకుండా అప్పుడు ఎక్కువ మంది అమెరికా వెళ్తుండేవాళ్ళు కాదు. నేను స్టడీస్కి వెళ్తుంటే ఒక చిన్న పార్టీ ఇచ్చి వెళ్ళిపోతుంటే ఎడ్ల బండ్ల మేద్దరం కలిసి గంటపాలెం వెళ్ళాం. దాంట్లో అంతా నడుస్తూ కవర్ చెప్పేవాళ్ళు. నేను పెళ్ళి అయినాక చదువుకుంటుంటే వేలూరు వెళ్ళి ఇందరిని చూసి ఒక పోస్ట్ కార్డ్, వేలూరు వచ్చాను, అమ్మాయిని చూసి వచ్చాను, కాలేజీకి వెళ్ళి అంటే లేకపోతే మీ తాతగారు చాలా అందుకాడు, ఈ 3 కనిపిస్తాను. 1973 జనవరిలో సంక్రాంతి సంబరాలు గంటలో జరిగినాయి. అదే సమయంలో మేము ఫస్ట్ టైం అమెరికా నుంచి రావడం జరిగింది 5 ఏళ్ల తర్వాత. ఆ సంక్రాంతి సంబరాలకి ఆయన నుంచి వచ్చినప్పుడు అందరినీ చూడటం జరిగింది. బ్రహ్మయ్య గారు వీళ్ళంతా వచ్చేటప్పుడు వచ్చి ఆయన రంగా గారితో పాటు చదువుకున్న రత్నగల్లు, ఆయన పేరు గుర్తులేదన్నట్టు, వారిస్ట్ గారు వీళ్ళంతా వచ్చారు. అప్పుడు